Hi, very good afternoon. This is Dr. Harish, General Physician, Treatment Range Hospital, KPHB, Road number 4. So, today the topic of our discussion is మాన్సూన్ సీజన్లో యూజువల్గా వచ్చే వ్యాధులు ఏంటి అంటే ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వ్యాధులు ఈ వర్షంలో తడవడం వల్ల అండ్ ఈ టెంపరేచర్కి మనకి వచ్చే వ్యాధులు ముఖ్యంగా ఏంటంటే కోల్డ్, కామన్ కోల్డ్ అంటాం, దాన్ని ఫ్లూ అంటాము, కొన్ని వైరల్ ఫీవర్స్, లేకపోతే డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా ఫీవర్, లేకపోతే కలెరా అంటాము, గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటాము, అండ్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అండ్ జాండీస్ అంటాము. సో ఇవి మనకి ఉన్నవా లేవా అనేది తెలుసుకునేది ఎలా? సో ఎనీ ఫీవర్ మనకి నార్మల్గా ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే లైక్ ఫీవర్, బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, జనరలైజ్ వీక్నెస్, వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్ కానీ ఇటువంటివి ఉంటాయి, అండ్ కోల్డ్, కాఫ్ ఇటువంటివి ఉంటాయి. సో ఈ మాన్సూన్ సీజన్లో మనకి ఇటువంటి వ్యాధుల నుంచి ఎక్కువ మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో ఇవి యూజువల్గా వచ్చేవి దేనివల్ల అంటే మనకి దోమకాటు వల్ల కానీ, లేకపోతే ఇన్ఫెక్టెడ్ వాటర్, ఎయిర్ ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వచ్చేవి వ్యాధులు ఇవి. సో మనం వాటిని అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్లైమేట్లో, అంటే ఇప్పుడు మనం ఉన్న క్లైమేట్లో ఈ హ్యూమిడ్ టెంపరేచర్, యాక్చువల్లీ ఏంటంటే ఈ టెంపరేచర్కి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాటికి అనుకూలంగా ఉండే టెంపరేచర్ కనుక అవి ఎక్కువ మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి టెంపరేచర్లో మనకి ఏంటంటే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎక్కువ మల్టిప్లై అయ్యి మనకి ఎక్కువ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్షంలో తడిచి వచ్చారనుకోండి, వర్షంలో తడిచి వచ్చినాక ఖచ్చితంగా స్నానం చేయాలి. ఎందుకు అని అంటున్నానంటే, సో ఈ వర్షంలో తడవడం వల్ల మనకి ఆ గాలిలో ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ వర్షం చినుకులతో కలిసిపోయి మనం ఎక్స్పోజ్ అవుతాం వాటికి. దానివల్ల ఖచ్చితంగా మీరు వర్షంలో తడిచారు అంటే ఇమీడియట్గా ఇంటికి వెళ్ళాక హాట్ షవర్ తీసుకోవాలి. సో దట్ యూ కెన్ ప్రివెంట్ అట్లీస్ట్ చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్, యూ కెన్ ప్రివెంట్ గెటింగ్ దోస్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ దట్ అనమాట. అండ్ ఇంకోటి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే you should always wash your vegetables and fruits before cooking. If you can wash with లైట్గా లైక్ గోరువెచ్చని నీళ్ళతో కడుక్కొని మీరు మీ ఫ్రూట్స్ కానీ లేకపోతే మీ వెజిటబుల్స్ వంట చేసుకోవడం అనేది చేసుకుంటే బెటర్. అది కాకుండా యూ షుడ్ బి వెల్ హైడ్రేటెడ్ అండి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సీజన్లో మనకి నార్మల్ వైరల్ ఫ్లూ వచ్చినా కూడా దానివల్ల వచ్చే ఫీవర్ వల్ల మనకి డీహైడ్రేషన్ వచ్చి దానివల్ల బాగా నీరసపడిపోతాం. సో హైడ్రేషన్కి యూ కెన్ టేక్ నార్మల్ ప్లెయిన్ వాటర్, కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, బటర్ మిల్క్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ without adding any ice or without adding any sugars. You can even take ఎలక్ట్రాల్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఎలక్ట్రాల్ ఓఆర్ఎస్ సాచెట్స్ అంటాం అవి. అది మీరు 1 లీటర్ వాటర్ బాటిల్లో కలుపుకొని యూ కెన్ టేక్ 1 గ్లాస్ ఎవ్రీ హార్లీ, ఆర్ యూ కెన్ ఆల్సో టేక్ హాట్ సూప్స్, లేకపోతే రాగి జావా అటువంటివి తీసుకొని యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ వెల్ హైడ్రేటెడ్. అండ్ టు ప్రివెంట్ from these viral infections you should also do exercise to make yourself fit and also drink boiling water, అంటే బాయిల్ చేసిన వాటర్ మాత్రమే తీసుకోవడం అనేది బెటర్ అండి. అండ్ ప్రతిసారి మీరు మీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ బెటర్ కొంచెం వేడి నీళ్ళతో కడిగాక ఇఫ్ యూ కెన్ కన్జ్యూమ్ దెమ్, దట్ ఈస్ బెటర్. అండ్ ఆల్వేస్ కవర్ యువర్ ఫుడ్ అండి. మీరు ఏదైనా వంట చేశాక దాన్ని కవర్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే ఈ హౌస్ ఫ్లైస్ ఉంటాయి, అవి ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ తిరిగే కాక్రోచెస్ ఉంటాయి, దోస్ ఆల్సో విల్ క్యారీ ద ఇన్ఫెక్షన్స్ అండి. సో దానివల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలార్మ్స్, ఈ సీజన్లో మనకు వచ్చే ఫీవర్ యొక్క అలార్మ్ సైన్స్ ఏంటంటే పర్సిస్టెంట్ హైగ్రేడ్ ఫీవర్, అంటే మీకు కంటిన్యూస్గా ఫీవర్ ఎక్కువ ఉండడం, 102, 103 అంత హైగ్రేడ్ టెంపరేచర్స్ ఉంటే కానీ, మీకు సివియర్ హెడ్ ఏక్ కానీ, సివియర్ లోవర్ బ్యాక్ ఏక్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అండ్ సివియర్ జనరలైజ్ వీక్నెస్ అటువంటి ఉండి, అంటే మీరు ఎంత వీక్నెస్ అంటే మీరు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ని కూడా చేసుకోలేకపోవడం అట్లా ఉంటే కనుక దీస్ ఆర్ ఆల్ అలార్మ్ సైన్స్ అండి. ఇమీడియట్గా యూ హ్యావ్ టు రష్ టు హాస్పిటల్ అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్ యువర్ సెల్ఫ్. అంతేగాని మీరు వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ అండి. ఓకే, మీకు ఒకసారి హెల్ప్ చేయొచ్చు, కానీ అంటిల్ అండెస్ యూ డజంట్ నో వాట్ ఈస్ ఇట్ కాజింగ్ యూ ఫీవర్, డు నాట్ టేక్ over the counter medicines and do not spoil your health. And ఒకసారి హెల్త్ మొత్తం స్పాయిల్ అయినాక మళ్ళీ మీరు హాస్పిటల్కి రష్ అయ్యి do something అంటే no one can help you. Thank you. Be healthy, stay safe. Thank you.